జాగ్రత్త వహించేదానికి. What is that you and I can do for these souls? మరి ఈ నశించిపోయే వారి పక్షంగా నువ్వు నేనేం చేయగలం? Bring them to the house of God. దేవుని యొక్క ఇంటికి తీసుకురా. We as individuals, we may not be able to meet the entire need of that person. ఒకవేళ ఒక్కొక్క వ్యక్తిగా ఆ గాయపడిన వ్యక్తి యొక్క అక్కడంతా నువ్వు ఒక్కడవే You తీర్చలేకపోవచ్చు. carry and bring them to the house of God. మోసుకుని దేవుని యొక్క ఇంటికి తీసుకురా. He used his vehicle, he carried him and put him on the vehicle and brought him, no? తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు కదా. And he brought him to that inn. తర్వాత ఆ పూటకోళ్ళ వారి ఇంటికి He brought తీసుకొచ్చాడు. him to the right place. ఆ సరైన ప్రదేశాన్ని So తీసుకొచ్చాడు. that attention will be given. తద్వారా ఆ వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటారు. You and I should bring the souls to the house of God. నీవు నేను కూడా ఇటువంటి వ్యక్తులను దేవుని యొక్క ఇంటికి తీసుకురావాలి. It is a place of joy. అది సంతోష నిలయము. It is a place where their needs will be met. వారి యొక్క అక్కర్లు తీర్చబడేటువంటి ప్రదేశం. There is fatness in the house of the Lord. దేవుని యొక్క ఇంటిలో సమృద్ధి ఉన్నది. There is health in the house of God. దేవుని యొక్క ఇంటిలో ఆరోగ్యం ఉన్నది. There is safety and protection in the house of God. దేవుని యొక్క ఇంటిలో భద్రత ఉన్నది. There is fellowship of the children of with the children of God in the house of God. దేవుని యొక్క ఇంటిలో దేవుని పిల్లల సహవాసం ఉన్నది. And God speaks and meets their need in his house. దేవుని యొక్క ఇంటిలో దేవుడు మాట్లాడతాడు, వారి అక్కర తీరుస్తాడు. So bring the souls to the house of God. అటువంటి వ్యక్తులను దేవుని యొక్క ఇంటికి తీసుకురా. That is our responsibility. అది మన యొక్క బాధ్యత. So bring them to this place. కాబట్టి ఇటువంటి ప్రదేశానికి వారిని తీసుకురా. Luke's Gospel chapter 10 లూకా సువార్త 10 verse 10. What does the Lord Jesus Christ tell? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? Go and do thou likewise. వెళ్ళి నీవు కూడా అలాగనే చేయుము. Go and do so. వెళ్ళి అలాగే చేయి. Go, వెళ్ళు, do thou likewise. నువ్వు కూడా అలాగే చేయి. This is what the Lord Jesus Christ tells you ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో చెప్పేది అదే. as you go from this place. ఈ ప్రదేశం నుంచి వెళ్ళేటప్పుడు Do thou like this Samaritan, what he did to ఈ this సమరయుడు wounded ఏ man. రీతిగా చేశాడో నీవు కూడా ఆ రీతిగానే చేయమని లూకా సువార్త 10:37 ఉంది. The Lord gives this commandment to you. ప్రభు ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాడు. To do so likewise. నీవు కూడా ఆ రీతిగా చేయి. In your life's journey, you will meet many wounded people like this. నీ యొక్క జీవన యానములో అటువంటి ఈ రీతిగా అనేక మంది గాయపరచబడిన వారు నీకు ఎదురవుతారు. Do so likewise. నీవును అలాగునే చేయి. There was one young man. ఒక యవనస్తుడు ఉండేవాడు. In his college days, he accepted the Lord Jesus Christ as his personal savior. తన యొక్క కాలేజీ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించాడు. He was a committed person. తాను మరి ఎంతో ప్రతిష్ఠించుకున్న వ్యక్తి. He wrote in his diary one day, తన యొక్క డైరీలో ఓ రోజు రాసుకున్నాడు, Father, take my life, ప్రభువా నా యొక్క జీవం తీసుకో, even my blood, నా రక్తం కూడా if you want it, నీకు కావాలంటే, and consume it with an enveloping love. నీ యొక్క ప్రేమతో దానిని మరి దాని చుట్టూ ఆవరించు. This life is not mine. ఈ జీవం నాది కాదు. It is not mine to save. అంటే రక్షించుకునేది నాది కాదు. It is for you. ఇది నా కొరకు కాదు కానీ నీ కొరకు. Have it, Lord. ప్రభువా దీన్ని తీసుకో. Pour it as an oblation to this world. ఈ లోకానికి అంతటికీ కూడా ఒక నైవేద్యం లాగా నువ్వు అర్పించు. Take my life. నా ప్రాణం తీసుకో. This is what he wrote when he was in the college. తాను కాలేజీలో ఉన్నప్పుడు రాసిన మాటలు అవి. Some years later, కొన్ని సంవత్సరాల తర్వాత 5 young men, 5 యవనస్తులు after much prayer and preparation, ఎంతో ప్రార్థన సిద్ధపడిన తర్వాత they wanted to preach the gospel వారు సువార్తను ప్రకటించాలనుకున్నారు. to Aqua Indians in Ecuador. ఈక్వెడార్ లో ఆక్వా ఇండియన్స్ వాళ్ళకి Many months they went for preparation. ఎన్నో నెలలు సిద్ధపాటులో ఉన్నారు. They were in prayer. వారు ప్రార్థనలో ఉంటుంది. 5 young men, 5 యవనస్తులు they had the burden to preach the gospel to these people. ఈ ప్రజలకు సువార్త ప్రకటించాలనే భారం వచ్చింది. They went to this place called Ecuador. ఈక్వెడార్ ఆ ప్రాంతానికి వెళ్లారు. They landed అక్కడ దిగారు to preach the gospel. సువార్త ప్రకటించేదానికి. Within a few minutes, they were all beheaded and they died. కొన్ని నిమిషాల్లోనే వాళ్ళందరినీ కూడా శిరచ్ఛేదనం చేసి చంపేశారు. They were speared to death. వాళ్ళు మరి శిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డారు. 5 young men, 5 యవనస్తులు after much preparation and prayer, with a burden to preach the gospel, they went and they ఎంతో lost their lives. ప్రార్థనతో సిద్ధపాటుతో సువార్త ప్రకటించాలని వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే వారిని చంపేశారు. One of the 5 was Jim Elliot, the young man who wrote in his diary asking the Lord to take his life as an oblation for the whole world. ఆ 5గురిలో ఒక ఆయన ఎవరంటే జిమ్ ఏలియట్. అంటే తన యొక్క డైరీలో ఆయన రాసుకున్నాడు, ప్రభువా ఈ జీవితం నీది, ఈ జీవం నీది, ఈ రక్తం నీది, కావాలంటే తీసుకో. His blood was shed there in that place. ఆ ప్రదేశంలో జిమ్ ఏలియట్ తన యొక్క రక్తం చిందించబడింది. He was willing even to lose his life. తన ప్రాణాన్ని పోగొట్టుకునే దానికి కూడా ఇష్టపడ్డాడు. Are you ready? సిద్ధంగా ఉన్నావా? I am not telling that you should all die, giving up your life. అంటే మీ అందరూ కూడా చనిపోవాలి అనేటువంటి మాట కాదు నేను చెప్పేది.
But you can surrender your life for the అయితే preaching of the gospel. సువార్త ప్రకటన కొరకై నీ జీవితాన్ని అప్పగించుకో. Luke's Gospel chapter 9. లూకా సువార్త 9వ అధ్యాయం. Luke's Gospel లూకా సువార్త chapter 9 9వ అధ్యాయం and verse 24. 24. Whosoever will save his life shall lose it, but whosoever will lose his life for my sake, the same shall save it. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. These 5 young men lost their life. ఈ 5 యవనస్తులు తమ యొక్క ప్రాణం But పోగొట్టుకున్నారు. they really not lost their life. నిజంగా చూస్తే వారు ప్రాణం వాళ్ళు. They have saved their life according to the word of God and Lord Jesus Christ who himself said these words. వాళ్ళు పోగొట్టుకోవడం కాదు కానీ దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని రక్షించుకొనును. They have saved their life for the sake of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై తమ ప్రాణాన్ని కాపాడు రక్షించుకున్నారు. Are you willing to lose your life or comfortable living in this world for the sake of the gospel and the perishing soul? సువార్త కొరకై నశించిపోయే ఆత్మల కొరకై ఈ లోకములో మరి నీవు నీకుండేటువంటి సుఖ సౌఖ్యాలతో ఉండేటువంటి ఆ జీవితాన్ని అర్పించుకోవాలని ఆశపడుతున్నావు. Today you are seeking great things for yourself. నేటి దినాన్ని నీ కొరకై అనేక గొప్ప సంగతులు కోరుకుంటున్నావు. I should be like this, I should be there, I should do this, I should achieve this. నేను అలాగుండాలి, అది సాధించాలి, ఇలా ఉండాలి, ఇది సాధించాలి, ఎన్నో కోరికలు ఉన్నాయి. You have great ambitions in your life. నీ జీవితంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. But to share the gospel, అయితే సువార్త ప్రకటించేదాన్ని will you give your life for the sake of the Lord Jesus ప్రభువైన Christ? యేసుక్రీస్తు వారి కొరకై నీ జీవితం ఇస్తావా? In your life's journey, నీ జీవన యానములో as the souls are perishing around you, నీ చుట్టూ ఉండేటువంటి అనేక మంది నశించిపోతున్నారు. what is the responsibility you will take? అయితే ఎటువంటి బాధ్యత నువ్వు 1 తీసుకుంటావు? Corinthians chapter 15. 1 కొరింథీ 15. 1 Corinthians chapter 15. 1 కొరింథీ 15. We'll read this verse and close. ఈ వచనం చదువుకొని ముగించుకుంటాం. Verse 19. 19. If in this life only we have hope in Christ, we are all men most miserable. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. Do you trust Christ only for this life and your things of this world? అయితే యేసుక్రీస్తు వారి యందు మరి ఆ యొక్క నీ జీవితాన్ని ఈ లోకం మట్టుకే, ఈ లోక సంగతుల మట్టుకే నమ్ముతావా? Only for your life in this world, I trust Christ. ఏదో ఈ లోకంలో నా జీవితం జీవించినంత మట్టుకే నేను నమ్ముతాను. Then the word of God says, వాక్యం ఉంటుంది, you are men of most miserable. అందరికన్నా దౌర్భాగ్యులుగా ఉంటాం. Let us not be miserable like that. ఆ రీతిగా దౌర్భాగ్యులు ఉండొద్దు. Let us surrender our life మన జీవితాలు అర్పించుకుందాం for the sake of the gospel. సువార్త కొరకు. We will not lose our life. మన ప్రాణాన్ని We పోగొట్టు. are not going to lose anything in this world by surrendering our life for the gospel. నీ జీవితాన్ని సువార్త కొరకై అర్పించుకోవడం ద్వారా ఈ లోకంలో ఏదీ పోగొట్టుకో. 100-fold you will receive the blessing. నీవు 100 ఆశీర్వాదం చూస్తావు. The Father will honor them that serve the Lord Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సేవిస్తారో అటువంటి వారిని తండ్రి ఘనపరుస్తాడు. Harvest is plenteous. కోత విస్తారము, Laborers are few. పనివారు కొద్దిమందే. Why don't we all be laborers for the work of the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పనిలో మనం అందరం కూడా ఎందుకు పనివారిగా మారకూడదు? May the Lord bless this word. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.